ఇప్పుడే అందిన వార్త. మూడుసారిగా మెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో తెలుస్తుందాం. ఇప్పుడు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్వేస్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం వల్ల మీరు ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వారు అవుతారు. గత 30 ఏళ్లుగా చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంటే అగ్నిమాపక విభాగం యొక్క అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కార్యాలయాన్ని ఆదివారం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ రెడ్డి, సౌమ్య మిషా ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారన్నమాట. మొత్తానికి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో కమాండ్ కంట్రోల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు. అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. హైదరాబాద్కు ముందు ఔటర్ రింగ్ రోడ్ చంద్రబాబు ప్రతిపాదన చేశారు. దాన్ని కొనసాగిస్తూ వైఎస్ఆర్ పూర్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ను త్వరలోనే తీసుకొస్తామన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ ట్రైన్ సదుపాయం కూడా తీసుకురాబోతున్నాం అన్నారు. ఫ్రెండ్స్, ఇక గత 30 ఏళ్లుగా కేసీఆర్ కూడా అభివృద్ధి చేశారని తన నోటి నుండి సీఎం నోటి నుండి రావడంతో పార్టీ శ్రేణులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గతంలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు పోటాపోటీగా ఒకరినొకరు తీవ్ర పదజాలంతో వాడుతున్న పరిస్థితి తెలంగాణ కనబడుతుంది. ఈ రాష్ట్ర రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఓటర్ దేవుళ్ళు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి ఎక్కువ సీట్లు ఇవ్వబోతున్నారు అనేది ముందు తెలియాల్సి అవుతుంది. ఎవరి వ్యూహాలు వాళ్ళైతే రచిస్తున్నారు. ఇక సీఎం బీజేపీతో పొత్తు పెడుతుందని, అనగా గతంలో కేసీఆర్ బీజేపీతో పొత్తు అని, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తామని, ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ సీఎంను కూడా మరోసారి పోవడంతో ఇటువంటి ప్రజలకు ఎటువంటి మెసేజ్ అందుతుంది అనేది తెలియాల్సి అయితే ఉంది.